హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు బటర్ఫ్లై స్టిచ్ అండి, అది ఎలా వేసుకోవాలో చెప్తాను. చూసారు కదా, మనము ఇక్కడ తీసేసుకునేసి ఇక్కడ మనము స్కేల్ తీసుకునేసి ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసుకుందామండి. చూసారు కదా, చూపించిన విధంగా ఇలా డ్రా చేసేసుకునేసి మనం ఆ సైడ్కి వెళ్ళడానికి 2 ఇంచ్ తీసుకుందాం, కింద అలాగే 2 ఇంచ్ తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత మనము ఆ సైడ్ డ్రా చేసుకుందాము. ఈ సైడ్ ఎలా డ్రా చేస్తామో అలాగే డ్రా చేసుకుందాము. ఓకేనా, చూపించిన విధంగా ఇలా డ్రా చేసుకోండి. అలాగే 1 ఇంచ్ 1 ఇంచు మనం ఇలా మధ్యలో వేసేసుకుందాము. చూసారు కదా, చూపించిన విధంగా ఇలా వేసేసుకోండి. ఈ సైడ్ అలాగే వేసేసుకుందాము. చూసారు కదా, ఇలా వేసుకునేసి మనం ఇక్కడ ఒక చిన్న లాక్ తీసేస్తామండి. థ్రెడ్ తీసేసుకుని లాక్ వేసుకుని, చూసారు కదా, ఇప్పుడు ఈ సైడ్ మనం క్రాస్గా రావాలండి. చూపించిన విధంగా ఇలా వేసేసుకోండి. ఓకేనా, ఇలా వేసేసి ఒక చిన్న లాక్ వేసేసుకుందాము. మనము లాంగ్ అండ్ షార్ట్ లాగా అండి, ఇలా క్రాస్గా వెళ్ళిపోవాలి. చూపించిన విధంగా వేసేసుకోండి. ఇది బటర్ఫ్లై స్టిచ్ సెకండ్దండి, టైప్ 2. ఓకేనా, చూసారు కదా, ఇలా మనం క్రాస్గా ఈ సైడ్ ఇట్లా క్రాస్గా రావాలండి. ఇలా వేసేసి నేను చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఆపోజిట్గా రావాలి క్రాస్గా. ఓకేనా, చూసారు కదా, ఇలా క్రాస్గా వేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఫస్ట్ టైం కూడా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎండ్లో అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా, చూసారు కదా, చూపించిన విధంగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాము. సేమ్ ప్రాసెస్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడం అండి. క్రాస్గా వేసుకుందాము. ఇప్పుడు 1 ఇంచ్ వేసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ ఫిల్ అయిపోవాలండి. సరేనా, ఇలా ఫిల్ చేసుకుందాం మొత్తము. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఎలా వేసుకోవాలో చెప్తాను. సేమ్ ప్రాసెస్ లాగే వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. మనం 1 ఇంచ్ ఇలా గీసుకున్నామంటే మనకు అర్థమవుతుంది. ఓకేనా, అందుకు నేను ఇలా డ్రా చేశాను. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మనము లాంగ్ అండ్ షార్ట్ లాగా ఆ సైడ్ 2 స్టిచ్, ఈ సైడ్ 2 స్టిచ్చెస్. ఇప్పుడు ఇక్కడ వేసేసుకునేసి మనము ఇలా క్రాస్గానే అండి, ఇప్పుడు ఫస్ట్ ఎలా చేసామో అలా క్రాస్గా రావాలి. సేమ్ ప్రాసెస్ అండి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే. లాంగ్ అండ్ షార్ట్ లాగా ఆ సైడ్ 2 స్టిచ్చెస్, ఈ సైడ్ 2 స్టిచ్చెస్ వేసుకోవాలా. ఓకేనా, అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. క్రాస్గా వెళ్ళిపోవాలి. ఓకేనా, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా, నేను చెప్పేది ఏమనేసి. చూసారు కదా, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఆ సైడ్ ఎలా వేసామో సేమ్ ఇవి కానీ అలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఓకేనా, మనకు మధ్యలో అనేది షేప్ అనేది చూసారు కదా ఎలా వచ్చేసిందో. ఇదే కదండి, ఇంతే కదండి ఈ స్టిచ్చెస్ మనము రౌండ్ షేప్ లాగా వేసుకొని ఇలాగే వేసేసుకోవచ్చు అండి. అలాగే మనం హార్ట్ సింబల్ లాగా వేసేసుకొని అందులో కూడా ఇలా క్రాస్గా వేసేసుకోవచ్చు అండి. మనం బటర్ఫ్లై స్టిచ్ అనేది తర్వాత స్టార్ లాగా వేసేసుకోవచ్చు. ఓకేనా, నెక్కు డిజైన్ లాగా బాగుంటుందండి. మనము డ్రెస్ ఉంటుంది కదా, డ్రెస్కి ముందు సైడ్ ఇలాగ వేసుకున్నామంటే స్ట్రైట్గా అక్కడికనే లుక్ బాగా కనపడుతుందండి. ఓకేనా, ఇలా చూపించిన విధంగా వేసేసుకుంటూ వెళ్ళిపోదాము. మీకు చాలా బాగుంటుంది ఈ స్టిచ్ అనేది, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. వేసే కష్టమైనా కానీ చూసేకి మాత్రం చాలా బాగా ఇష్టంగా ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, మనం ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపోదాం. స్టిచ్చెస్ ఇంతే కదండి, ఇంకా చాలా ఉంటాయండి. మనం వేసే కొద్ది స్టిచ్చెస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇంట్రెస్ట్గా ఉండేటివి ఏ ఇష్టంగా ఉంటాయో అవి మాత్రమే వేసి చూపించగలనని చూపిస్తున్నాను. ఓకేనా, వీటికి పేర్లు కానీ ఎన్నెన్నో పేర్లు ఉంటాయండి. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. చూసారు కదా, మనకు మధ్యలో ఎలా షేప్ వచ్చేసిందో. మనం ఫస్ట్ వేసాం కదా బటర్ఫ్లై స్టిచ్, దానికి వచ్చేసి అన్నీ మనం ఫ్లాట్గా వేసేసుకొని మధ్యలో మనము థ్రెడ్తో ఇలా వేసుకుంటూ వచ్చామండి. ఇక్కడ మాత్రం అలా కాదు, క్రాస్గా వేసామంటే మనకి మధ్యలో అనేది ఫినిషింగ్ అనేది చూసారు కదా ఎలా వచ్చేసిందో. మనం బాగుంటుందండి ఈ స్టిచ్ అనేది. ఓకేనా, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్.
సరే కదా, ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోదాం. మీకు చాలా బాగుంటుందండి. మనము ఇంకా డిజైన్ చేసుకున్నామంటే గ్రాండ్గా ఇంకా బాగా కనపడుతుందండి. ఈ డిజైన్కు, ఈ స్టిచ్చెస్కు ఇంకా మనం డిజైన్ లాగా చేసుకున్నామంటే గ్రాండ్ లుక్ కనపడుతుంది. ఓకేనా? ఇలా చూపించిన విధంగా వేసుకుంటూ వెళ్ళిపోదాం. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది బిగినర్స్కి అనేది నేర్చుకున్నారంటే. ఎండ్లో అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తారు కదా, ఇలా క్రాస్గా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. మనము లాంగ్ అండ్ షార్ట్ లాగా అండి. చూసారు కదా, అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 స్టిచ్చెస్ వేసేసుకుంటూ ఇలా ఫిల్ చేసుకోవడమే. ఇలా చూపించిన విధంగా ఫిల్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదా, మొత్తం ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్నట్టు వేసుకుందాం. చూసారు కదా, ఎన్నట్టు వేసుకున్నాం. ఇప్పుడు గ్రాండ్ లుక్ కోసం మనం మధ్యలో ఇప్పుడు నేను థ్రెడ్ తీసుకున్నానండి. నీడిల్ తీసుకునేసి నార్మల్ నీడిలు మనం 2 పోగుల దారం తీసుకున్నామంటే మనం 2 కలిపామంటే 4 అవుతాయి కదా, అలా 4 తీసుకున్నాను. ఓకేనా? చూసారు కదా, 4 స్టాండ్ లాగా తీసేసుకున్నాను. మనం 2 స్టిచ్చెస్ వేసుకుందామండి. ఇలా 2 టైమ్స్ వేసామంటే సరిపోతుంది. ఎక్కువ ఏం అవసరం లేదు. బాగా గ్రాండ్గానే ఉంటుంది. చూసారు కదా, మనం ఇలా వేసుకుందాం. ఆ స్టిచ్ బాగా రాలేదని మళ్ళీ వేస్తున్నాను. ఓకేనా? సరే కదా, ఇలా వేసుకొని మనం మధ్యలో పూసలు పెట్టుకుందామండి. అప్పుడు చాలా బాగుంటుంది. బీడ్స్ పెట్టుకుందాం. వైట్ బీడ్స్ పెడుతున్నాను నేను. ఓకేనా? చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఇలా వేసుకొని మనం బాగా ఇట్లా అనుకున్నామంటే బాగా వచ్చేస్తాయి పూసలు మనకు. ఇలా మధ్యలో మళ్ళీ అలాగే థ్రెడ్ సేమ్ తీసుకునేసి మనం వేసేసుకుందాం. ఓకేనా? ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి. మనం థ్రెడ్ ఇలా చిక్కుపడకుండా మనం కొంచెం ఇట్లా ఆగుతూ వేసేసుకున్నామంటే నీట్గా ఫినిషింగ్ అనేది బాగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇలా 2 టైమ్స్ మనం థ్రెడ్ తీసేసుకుందాము. చూపించిన విధంగా వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మనం పట్టుకొని వేసేసుకోవాలండి. ఇలా లాగేసుకున్నామంటే వచ్చేస్తుంది, చిక్కుపడకుండా వచ్చేస్తుంది. మనం మధ్యలో ఇట్లా బీడ్స్ పెట్టుకున్నామంటే గ్రాండ్గా బాగా కనపడుతుందండి. ఓకేనా? మన మధ్యలో పూసలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు థ్రెడ్ బదులు మనం మధ్యలో ఇక్కడ థ్రెడ్ వేస్తున్నాం కదా, స్టిచ్చెస్ మధ్యలో అక్కడ మీరు ఇలా పూసలైనా పెట్టుకోవచ్చు. అక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అండి అది. నేనైతే ఇలా వేసేస్తున్నాను. బాగా కనపడుతుంది ఫినిషింగ్ అనేది అనేసి ఇలా వేసేస్తున్నాను. బీడ్స్ పెడుతున్నాను మధ్యలో. ఓకేనా? చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మొత్తం ఇలా ఫిల్ చేసుకోండి. నేను మళ్ళీ అవుట్లైన్ అనేది కుట్టి చూపిస్తానండి. బీడ్స్ తీసుకునేసి కుట్టి చూపిస్తాను. నేను ఈ వైట్ బీడ్స్ వచ్చేసి 3 mm అండి. ఓకేనా? మొత్తం ఇలా ఫిల్ అయిపోయింది. ఓకేనా? చూసారు కదా, ఇలా మనము ఇక్కడ బీడ్స్ తీసుకుందామండి. నేను బీడ్స్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. అవి కన్నా 3 mm సైజు. ఓకేనా? చూసారు కదా, ఇలా ఫినిషింగ్ అనేది ఫుల్ చేసుకుందాం. ఇక్కడ మనకు స్టిచ్చెస్ వేసాం కదా, హెచ్చు తగ్గులున్న మొత్తం కవర్ అయిపోతుంది. ఓకేనా? చూసారు కదా, ఇలా మనం వేసేసుకున్నామంటే అవుట్లైన్ అనేది మనకు గ్రాండ్గా బాగా కనపడుతుంది. మనకు హెచ్చులు తగ్గులు అనేది ఏం కనిపించదు. బిట్స్ పెట్టేసుకున్నామంటే మనకు స్టిచ్చెస్ అంతా క్లియర్ అయిపోతుంది, క్లీన్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మొత్తం ఫిల్ చేసేసుకోండి. చూసారు కదా, అవుట్లైన్ వేసేసరికి ఎంత గ్రాండ్గా కనపడుతుందో మనకు స్టిచ్చెస్ అనేది. మీకు బిగినర్స్కి అనేది చాలా యూజ్ఫుల్గా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఒకసారి చూసి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే కదండి. ప్లేలిస్ట్లో నేను మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టాను, అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్? సరే కదా, ఇక్కడ ఈ సైడ్ ఇలా మనం ఫుల్ అయిపోయింది. ఎన్నాటు వేసేసుకుందాం. చూపించిన విధంగా ఎన్నాటు ఇలా ఈజీగా ఎలా వేసుకోవాలనేది చూసారు కదా, ఇలా మనం ఈ సైడ్ వేసేసుకుందాం. అలాగే సేమ్ ప్రాసెస్ అండి. ఇలాగే మొత్తం ఫిల్ చేసుకుందాం. బిగినర్స్కి అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఎండ్లో అయితే ఒక లైక్ వేయండి, ఎండ్ వరకు చూసేయండి. చూసారు కదా, మొత్తం ఫిల్ చేసుకున్నాము. ఫైనల్ లుక్ అయితే చూసారు కదా ఎలాగుందో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.